నా ఛానలు ఇంకొక 5 రోజుల్లో అయితే తెలుస్తది మామ. కడప శివ అన్న వల్ల ఇంకొక 5 రోజుల్లో తెలుస్తది నా వీడియో అదే డిలీట్ అయితదా, ఛానల్ ఉంటదా అనేది శివ అన్న చేతిలో ఉన్నది. నేను చెప్పేది కనీసం ఇనండి మామ చెప్పేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా తప్పేం లేదు మామ. నేను చేసిందల్లా ఏంది 'ఆర్ఎన్ కెల్విన్' అనే అతను హిందీలో చేస్తాడన్న. అతనికొచ్చేసి హిందీలో ఇండియాలో 80% మన నేషనల్ లాంగ్వేజ్ అది. చాలామంది కూడా మాట్లాడతారు అని నేను మాట్లాడినా మామూలుగా వచ్చేసి. నువ్వు తెలుగులో చేస్తున్నావు. నీకు 2 స్టేట్‌లలో నీకు ఇంత కాడికి ఇంకా సపోర్ట్ ఎక్కడ దొరుకుతది అని నేను మాట్లాడినా. దానికొచ్చేసి ఆయన నాకు రిపోర్ట్ అయితే కొట్టినాడు మామ. దానికి మీరు ఎవరికి సమర్థించాలి మీరు? మామూలుగా ఎవరిది తప్పు, ఎవరిది కరెక్టు అది అంత ఇంగిత జ్ఞానం కూడా లేదా మామ మీకు? ఇప్పుడు శివన్నదొచ్చేసి పెద్ద ఛానలే కాదనలా నేనేమి. కానీ తప్పెవరిది, ఒప్పెవరిది అని చూడాలి కదా మామ ఫస్ట్ మీరు కూడా. నాకొచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ బ్యాడ్ కామెంట్లు కొందరు పెడతా అంటారు. చాలామంది కూడా సపోర్ట్ అయితే చేస్తున్నారు కానీ, బ్యాడ్ కామెంట్ కూడా మామూలుగా రావడం లేదు. పర్సనల్‌గా మెసేజ్ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే. అంటే ఏదన్నా తప్పు జరిగినప్పుడు అడగకూడదమ్మా ఏదన్నా గానీ విషయాన్ని. ఇది తప్పు, ఇది రైట్ అని అడిగే హక్కులు లేదా మాకు చిన్న యూట్యూబర్‌లకు? మామ కడప శివ మీద పడితే, అన్న మీద పెడితే నాకేం రాదు చెప్తల్లా. నాకు మా అహ్మద్ ఖాన్‌తో చేస్తే నాకు లేని వ్యూస్ రావు మామ. నా ఒక వీడియో 12 బిలియన్లు ఉన్నదొకటి. నాకు వ్యూస్ అంటే నేను అహ్మద్ ఖాన్‌తో పెడితే నాకు వ్యూస్ వచ్చాయి. కానీ ఫ్యూచర్‌లో నాకేదైనా ఇబ్బంది వస్తదని చెప్పి అహ్మద్ ఖాన్ కూడా పక్కన పెట్టేసి నా కంటెంటే ఈ మధ్యలో చేసుకుంటున్నా. నేను ఆయన మీద పడితే నాకేమవుతది చెప్పండి? మీరే చెప్పండి. చాలామంది కూడా వ్యూస్ కోసం చేస్తున్నావు ఇలాంటియి అని చెప్పి చాలామంది కూడా కామెంట్ పర్సనల్‌గా కూడా చేస్తా ఉంటారు. తిడతా ఉంటారు చాలామంది కూడా. కానీ నా బాధ వచ్చేసి ఏందిరా అంటే నాకెందుకు రిపోర్ట్ కొట్టినాడు? నాలాగా నేనే కాదు మామ. నాలాగా ముగ్గురు, నలుగురు అడిగున్నారు. చిన్న చిన్న యూట్యూబర్‌లే వాళ్ళు గూడా. వాళ్ళకి గూడా రిపోర్ట్ అయితే కొట్టినాడు మామ. ఇంకేం చేయమంటావు చెప్పు? మీరే చెప్పండి. అంటే నువ్వు 1.7 మిలియన్ ఉంటే నువ్వు ఏది చెప్పినా చెల్తదా చెప్పు శివన్న? నీకే ఇది న్యాయమవుతదా చెప్పు? నాకు నిజంగా మాట్లాడను చేత కాదు మామ. చేత కాదు నిజంగా చెప్తాల్లా. నేను ఏది పడితే అది వాగేస్తంట నిజంగా. ఒకప్పుడు నేనే కడప శివన్నకు సపోర్ట్ చేశాము. మీకు తెలుసో తెలీదో ఇంతకుముందు ఏదో డ్రైవింగ్ లైసెన్స్ మీద దాని మీదో ఏదో తెలీదు మొత్తానికి. ఈ మాదిరి అనుకుంటానని చెప్పి నేనే అన్నకు సపోర్ట్‌గా నిలబడినా అప్పుడు. ఎవరుగా నిలబడల నిజంగా చెప్తాల్లా. అలాంటిది ఇప్పుడు నేను మాట్లాడితే ఎవరు నిలబడల మామ చెప్తాల్లా. ఎవరంత స్టాండ్ తీసుకోలా. ఆ రోజు ఆ అన్న కోసం నిలబడినా. ఈరోజు నాకే సిగ్గేస్తుంది నిజంగా. ఆ అన్న కోసం ఎందుకు నిలబడ్డా అని నాకు ఈరోజు సిగ్గనిపిస్తాంది. స్టాండ్ తీసుకునే ఆ రోజు నేనైతే. అన్న గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి మామ కడప అన్న గురించి. కానీ మనం పర్సనల్‌గా పోకూడదు. మనకు అనవసరం అయన్నీ గూడా. మనకేం పాయింట్ అంటే ఇప్పుడు మనకు రిపోర్ట్ కొట్టినాడు. నేనొచ్చేసి ఏందంటే మామ నిజం చెప్పాలంటే 4 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం యూట్యూబ్ ఛానల్ నిజంగా. 4 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. ఏందంటే నువ్వు రిపోర్ట్ కొట్టినావంటే ఒక్క నిమిషంలో లేచిపోతది ఛానలు. అందుకు నాకు బాధేసింది నిజంగా. చానా బాధేసింది. 4 సంవత్సరాల కష్టార్జితం గూడా ఒక్క నిమిషంలో పోతది. అందుకని జెప్పి చానా బాధేసింది నిజంగా నాకు. ఇది తప్పు అని ప్రతి ఒక్కడికి కూడా మామ రిపోర్ట్ అయితే కొడతన్నాడు. ఇప్పుడు నాకు తెలిసి 3 ఛానళ్ళకో, 4 ఛానళ్ళకో కొట్టాడు మామ నిజంగా చెప్పాలంటే కడప శివ అన్న. నిజంగా చెప్తున్నా మామ. నేను ఈ వీడియోలో చెప్తున్నా. నాకేదో ఒకటి తేలిందాకా నిజంగా నేనైతే వీడియోను ఆపను మామ. నా కంటెంట్ కూడా పక్కన పెడతా. నాకు కావాలంటే కంటెంట్ చేసుకోవాలంటే నేను శివ కడప శివ మీద పడి ఏడుస్తున్నా అనేవాళ్ళకు నేను ఒకటే చెప్తున్నా. నేను వచ్చేసి నా వీడియోల్లో 10 వీడియోలున్నాయి నిజంగా. నా ఎడిటింగ్ యాప్‌లో 10 వీడియోలున్నాయి. నేను చేసుకోవాలనుకుంటే. నాకెందుకు మామ ఒకరి మీద ఏడసాల్సిన అవసరం నిజంగా చెప్పాలంటే. నాకు డబ్బులు కూడా వస్తున్నాయి. నాకు అవసరమే లేదు నిజంగా చెప్పాలంటే. నేను ఏ వీడియో కూడా ఎచ్చలెచ్చలుగా ఓవర్ యాక్షన్ చేసి అట్ట మాట్లాడను మామ నిజంగా చెప్తాల్లా. మీరు నా వీడియోలు కిందివి చూడండి మీరే. నేను ఎలాంటోడిని, ఏం కథ అనేది తెలుస్తది మామ మీకే. నేను ఇప్పుడొచ్చేసి ఆయనను తిట్టి చేయొచ్చు. మనం తిట్టినా గానీ మనం తిట్టకూడదు. ఒక మనిషిని అనవసరంగా తిట్టకూడదు. ఆయన ఒక రీజన్ చెప్పాలా. ఎందుకు కొట్టినావు? ఏం కథ? అంతే. అంతకు మించి ఏం అవసరం లేదు నాకు చెప్తాల్లా. ఇప్పుడు ఆయన తప్పు లేకపోతే ఎందుకు కొడతాడు? ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడు. వచ్చేసి 50,000 ఎంతో ఉన్నారు ఫేక్ ఐడీ. ఆ ఐడీని ఎందుకు కొట్టలా? అదొక పాయింట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు కొట్టలా ఆ ఐడీని? మా ఐడీలని ఎందుకు కొడతాండు? ఆయన్నొచ్చేసి ఏందంటే ఫేక్ ఐడీ 50,000 తిరిగింది ఉన్నది కదా అది. దాన్నొచ్చేసి ఆయనదే అది. నాకు తెలిసి ఆయనదే అది.
ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో ఈ ఐడి పోతే ఆ ఐడి పెట్టుకోవచ్చు అని చెప్పి ఆ విధంగా రన్ చేసుకుంటాడు ఆయన. బ్యాకప్ కోసం పెట్టుకున్నాడని నేను అనుకుంటున్నామమ్మ నిజంగా చెప్పాలంటే. లేకపోతే మా ఐడీలకు రిపోర్ట్ కొట్టి ఆ ఐడీని ఎందుకు పెట్టినాడు? అందులో కూడా 50,000 ఉన్నారు సబ్స్క్రైబర్లు కూడా దానికి. అంతా ఎంతమంది లేరు, 50,000 మంది ఉన్నారు. ఆయన ఐడి, ఆయన పేజ్ పెట్టి మొత్తం ఆయన వీడియోలు ఉన్నాయి దిగినాయి. ఆయన మీద ఏసామంటే మాదన్నా ఒక గంటకు పోయింది. ఆయనది క్షణాల్లో లేచిపోతుంది. ఛానల్లే లేచిపోతుంది. రిపోర్ట్ కొట్టొచ్చు ఆయన. కానీ ఎందుకు కొట్టలా? అది కూడా సమాధానం చెప్పాలి శివన్న. నాకు ఒకటే సమాధానం చెప్పు శివన్న. నా ఛానల్ని ఎందుకు కొట్టినావు? నేనేం తప్పు చేశా? నాకు అది చాలు. అది గాని చెప్పినావనుకో నేను వీడియోలు ఆపేస్తాను నిజంగా. లేకపోతే ఆపను. ఈరోజు వీడియోలో చెప్తాను కదా! ఆపను కాక ఆపను. వాళ్ళ అబ్బ కొడుకు అని ఆపను. కాదు నాకు తెలియక అడుగుతా. మన తెలుగోళ్ళ కాడికి ఎవరు సపోర్ట్ ఇచ్చారు నీకు? నన్ను అడిగితే ఎవరు సపోర్ట్ ఇచ్చారు చెప్పు? అంతకన్నా సపోర్టు నాకు తెలిసి ఎవరన్నా? ఎంత నమ్మింటే నిన్ను 1.7 మిలియన్ వచ్చారు నీకు. ఇన్‌స్టాగ్రామ్‌లో 3.5 లక్షలు ఎంతో ఉన్నారు దాదాపుగా. అంతమంది సపోర్ట్ చేస్తారా? నువ్వు మళ్ళా సపోర్ట్ చేయలేదు. కిందికి పట్టుకొని లాగుతారు, పైకి లాగుతారు అని మాట్లాడుతున్నావు. ఏం మాటలు మాట్లాడుతావు? నీకన్నా తెలుసా శివన్న అసలు? నిజంగా మన తెలుగోళ్ళకు నా సబ్స్క్రైబర్లకు గానీ దండేసి దండం పెట్టచ్చు నిజంగా చెప్పాలంటే తెలుగు కమ్యూనిటీ వాళ్ళకు నిజంగా చెప్పాలంటే. ఎంత కంటెంట్ ఉంటే అంత సపోర్ట్ చేస్తాను నిజంగా చెప్తాల్లా. మనం సొల్లు చెప్పి, అటమాటలు చెప్పి, ఇటమాటలు చెప్పి ఉంటే సపోర్ట్ చెయ్యరు. నేను చెప్తాల్లా. వీడియో చూసి మీకనే చెప్తాను మామ. ఖచ్చితంగా కంటెంట్ చేసే తెలుగు కమ్యూనిటీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక కంటెంట్ క్రియేటర్‌గా నేను కూడా చూసినా మామ. చాలా రోజుల నుంచి చూస్తున్నా. కంటెంట్ ఉండే వీడియో బాగా తిరుగుతుంది. అందుకని నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను అందుకే. అది మామ విషయం. ఈరోజు వచ్చేసి అదే నాకు సమాధానం చెప్పాలా. చెప్పిన దాకా నేనైతే వదలను. అందుకని చెప్పి చిన్న వీడియోలో సరిపోదని చెప్పి చిన్న వీడియోలు ఏం చేస్తామని చెప్పి ఈ ఒక పెద్ద వీడియో చేయడం అయితే జరిగింది మామ ఈరోజైతే. ఆయన రియాక్ట్ అవ్వడం నాకు తెలుసు. కానీ నా విషయంలో మాత్రం రియాక్ట్ కావాలా. ఎందుకంటే నాకు అనవసరంగా కొట్టినాడు. నా ఛానలు ఉంటుందో లేదో ఒక 5 రోజుల్లో తెలుస్తది ఇంక. అది అందుకు నాకు చాలా బాధేసింది.